అదో విమానం 2 ఏళ్లకు పైగా స్పేస్ లో తిరిగి వచ్చింది. స్పేస్ లో ఏం చేసిందో ఎవ్వరికీ తెలియదు. అయితే విమానం మాత్రం సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత మిగతా దేశాలు భయపడుతున్నాయి. ఇంతకీ ఈ విమానం స్పేస్ లోకి వెళ్లి ఏం చేసింది? మిగతా దేశాలు ఎందుకంత భయపడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. Vehicles such as the X-37 reduces the risk. రయ్యమంటూ ల్యాండ్ అవుతున్న ఈ అమెరికా విమానాన్ని చూశారుగా, ఇదే CID విమానం. పేరు X-37B. ఈ విమానమే ఇప్పుడు అన్ని దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. CID విమానం అంటే అల్లాటప్ప వ్యవహారం కాదు. ఓ సీక్రెట్ పని మీద 2 ఏళ్ల కిందట ఈ విమానాన్ని స్పేస్ లోకి వదిలింది అమెరికా. CID విమానం లోపల మనుషులు ఎవ్వరూ ఉండరు. పైకి విమానంలా కనిపించినా లోపల చూస్తే గుండె గుభేల్మంటుంది. ఎటు చూసినా స్పెన్సర్లు, స్పైయింగ్ పరికరాలు కనిపిస్తాయి. X-37B విమానం ఒక చిన్న సైజ్ స్పేస్ షటిల్ లా ఉంటుంది. రెండేళ్ల పాటు స్పేస్ లో ఎటేటో తిరిగింది CID విమానం. అన్ని దేశాల చుట్టూ చక్కర్లు కొట్టింది. మామూలు విమానాలకు వాడే ఫ్యూయల్ ను నమ్ముకుంటే ఎప్పుడో కింద పడిపోయేది. అందుకే ముందు చూపుతో సోలార్ పవర్ ను నమ్ముకుంది. సోలార్ పవర్ అయిపోవడం అంటూ ఉండదు కాబట్టి 2 ఏళ్లు గాల్లో అలా అలా చక్కర్లు కొట్టింది. మొత్తం 674 రోజుల పాటు స్పేస్ లో ఉన్న ఈ CID విమానం చేసిందేంటో ఎవ్వరికీ తెలియదు. CID విమానాన్ని స్పేస్ లోకి పంపిన విషయాన్ని సీక్రెట్ గానే ఉంచింది అమెరికా. దీంతో CID విమానం ఒక మిస్టరీగా మారింది. కానీ శాటిలైట్లను దారి మళ్లించిందని, కొన్నింటిని పని చేయకుండా చేసిందని అనుమానం. ఇప్పుడు భూమిపైకి ల్యాండ్ అయిన CID విమానం ఇన్ని రోజులు ఏం చేసి ఉంటుందా అని క్వశ్చన్ మార్క్ మొహాలు పెట్టాయి మిగతా దేశాలు. ఎక్కడ తమ దేశ సీక్రెట్స్ ను పట్టేసిందోనని వణికిపోతున్నాయి. విమానం లోపల శత్రు దేశాల సీక్రెట్స్ కనిపెట్టే పరికరాలు ఉండి ఉంటాయని భయపడుతున్నాయి. అలాగే తమ స్పేస్ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన అన్ని రహస్యాలను కూల్ గా లాగేసి ఉంటుందని అనుమానపడుతున్నాయి.